రేపు ఇదే టైంకి నేను చేయబోయే వీడియోలో మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి చెప్పాల్సి రావచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేది లేనిది ఇంకొక 24 గంటల లోపు తేలిపోతుంది. ఆల్మోస్ట్ 3 గంటల కింద మనకు తెలిసిపోవచ్చు రేపు. The government has told us that they will talk to their top leadership and they will get back to us tomorrow at 3:30. అంటే జూలై 25న సిజేపీ ప్రతినిధుల్ని కేంద్ర ప్రభుత్వం మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అడిగింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి. ఇది ఇవాల్టి చాలా పెద్ద డెవలప్మెంట్. విద్యార్థుల పోరాటం ఇప్పుడు పూర్తిగా ఏకపక్షం. ప్రభుత్వం మొదట్లో వాళ్ళను ఇగ్నోర్ చేసింది, ఆ తర్వాత దేశద్రోహులు అని చెప్పి నిందించింది, ఆ తర్వాత లాఠీ చార్జ్ చేయించింది. ఇప్పుడు ప్రజలు వాళ్లకు బ్రహ్మరథం పడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తలబట్టుకుంది. అర్ధరాత్రి ప్రధాని మోదీ రిలీజ్ చేసిన హడావిడి సెల్ఫీ వీడియోని కేంద్రం ఎలాంటి సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయిందో, ఎలా ప్రభుత్వ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతోందో చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. కేంద్రంలో ఏం జరుగుతోందో కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇది దేశంలో జరుగుతున్న మన కాలపు అతిపెద్ద ఉద్యమం. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అప్పటి యువత, అప్పటి ఉద్యమకారులు ఎలాంటి దేశభక్తితో ఈ దేశ భవిష్యత్తు కాపాడుకోవాలి అనే ధైర్య సాహసాలు అప్పుడు ప్రదర్శించారో ఇప్పుడు ఢిల్లీలో ధైర్యంగా క్వశ్చన్ చేస్తున్న ప్రతి విద్యార్థిలో, సిటీస్లో ఆ విద్యార్థుల పోరాటానికి కొనసాగింపుగా అంతే స్థాయిలో గొంతెత్తుతున్న విద్యార్థుల్లో అదే స్థైర్యం కనిపిస్తోంది.